చేరుకోవడం జరిగింది. ప్రధానంగా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా కొంచెం ధైర్యం చెప్పడానికి వాళ్ళు నేరుగా ఇక్కడికి విచ్చేసి వాళ్ళందరూ కూడా ఇక్కడ ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి మెగాస్టార్ చిరంజీవి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వస్తున్నారు, లేదా గాంధీ ఆసుపత్రికి వచ్చి అక్కడ అల్లు అర్జున్తో మాట్లాడతారు, కలుస్తారు అని చెప్పేసి ప్రచారం జరిగినప్పటికీ కూడా ఆయన నేరుగా ఇక్కడ ఆయన నివాసానికి వచ్చి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే చిరంజీవి నిజానికి అక్కడికి వెళ్దామని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా అక్కడ క్రౌడ్ విపరీతంగా వస్తుంది, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చిరంజీవిని రావద్దు అన్నట్టుగా కూడా పోలీసులు చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే క్రమంలో ఆయన ఇక్కడ అల్లు అర్జున్ నివాసానికి వచ్చి నాగబాబు అలాగే సురేఖతో కలిసి చిరంజీవి కూడా వచ్చి ఇక్కడ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం. ప్రస్తుతం అయితే ఆయన మీడియా ముందు అంటే వచ్చి లోపలికి వెళ్ళడం జరిగింది, వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడటం జరిగింది. ఏదైతే అరెస్ట్ సమయంలో వాళ్ళందరూ కూడా ఇంట్లో ఉన్న సభ్యులు కొంతమేర కొంచెం దిగ్భ్రాంతికి గురవటం, కొంచెం ఎమోషనల్ అవడంతో అదంతా గమనించి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి, ఎందుకంటే అల్లు అర్జున్ వెంట ఆయన తండ్రి కానీ ఆయన సోదరులు అందరూ కూడా అక్కడే ఉన్నారు. ఇక్కడ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి ఎవరు చూసుకోవడానికి ఈక్వల్ ఎంత ఎమోషనల్గా ఉన్న క్రమంలో వాళ్ళకి ధైర్యం చెప్పే విషయంలోనే ఇక్కడికి మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, నాగబాబు ఇక్కడికి రావడం జరిగింది. మరికొద్ది సేపట్లో అలాగే చిరంజీవి తోడల్లుడు వెంకటేశ్వరరావు కూడా కొద్దిసేపటి క్రితం ఆయన వచ్చారు. మరికొంతమంది కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ నివాసానికి చేరుకుని తమ అంటే ఒక భరోసాని ఇచ్చేందుకు ఏమి కాదు అని చెప్పేసి కుటుంబ సభ్యులకు ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం ఇక్కడ చేస్తూ ఉన్నారు. లీగల్గా ఎలాంటి అంటే లీగల్ ప్రొసీడింగ్స్ అనేవి అక్కడ జరుగుతూనే ఉన్నాయి. బట్ అంటే ఏదైనా సరే లీగల్గా ఎదుర్కొనేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఇక్కడ ఏదైతే కుటుంబ సభ్యుల్ని ఓదార్చడం కానీ భరోసా ఇవ్వడం కానీ వాళ్ళని భయం లేదు అని చెప్పేసి చెప్పే ప్రయత్నం అయితే ఇక్కడ మెగా కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి తమ వంతు భరోసాని ఇక్కడ అందించేందుకు నివాసానికి ఒక్కొక్కరుగా చేరుకుంటూ ఉన్నారు. ఇక అంటే చిరంజీవి దీనికి సంబంధించి ఇప్పుడు ఏం మాట్లాడతారు ఏంటి, వాళ్ళ వైపు నుంచి ఒక ఎమోషనల్ మూమెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అల్లు అర్జున్ తను చేసింది తన ఘటనకు సంబంధించి ఆయన ఇప్పటికే రియాక్ట్ అవ్వడం జరిగింది. బాధితులకు సంబంధించి తాను అండగా నిలబడతాను అని చెప్పేసి చెప్పారు. అంటే లీగల్కి సంబంధించి ఆయన హైకోర్టులో ఒక పిటిషన్ వేయటం, ఈ క్రమంలోనే ఒక ఫాస్ట్గా అంటే ఆయనకి మీద ఇప్పుడు ఒక అందరూ మాట్లాడుతుందంటే ఒక ఫాస్టెస్ట్ రికార్డులకు సంబంధించిన హీరోగా ఆయన పేరుగాంచిన క్రమంలో అంతే ఫాస్ట్గా ఆయన వ్యవహారం ఆ విషయంలో పోలీసులు కూడా రియాక్ట్ అవ్వడం అనేది అంతే కొంత అంటే ఈ చర్చనీయాంశం ఏందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి లీగల్ ప్రొసీడింగ్స్ కొనసాగుతూ ఉన్నప్పుడే మరో పక్క కుటుంబ పరంగా ఒక భరోసా ఉండాల్సిన అవసరం కూడా ఇప్పుడు ఉంది. కాబట్టి అల్లు ఫ్యామిలీకి భరోసా ఇచ్చేందుకు కూడా మెగా కుటుంబ సభ్యులందరూ ఒక్కొక్కరుగా ఇక్కడికి వచ్చి వాళ్ళు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. రైట్ సృజన్, ప్రస్తుతం అల్లు అర్జున్ నివాసానికి చిరంజీవి దంపతులు చేరుకున్నారు. వారు కాకుండా మిగిలినటువంటి సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ ఎపిసోడ్ పైన ఎలాంటి రియాక్షన్స్ వినిపిస్తున్నాయి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కావచ్చు, మిగిలినటువంటి వారు స్పందన ఎలా ఉంది? ఎందుకంటే అనేక సినిమా ఈవెంట్లను నిర్వహించాల్సి ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక నటుడికి ప్రస్తుతం అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో ఆ కుటుంబానికి కావచ్చు అండగా ఉండే ప్రయత్నం కానీ, లీగల్ ఫైట్కి తమ సహకారం కావచ్చు,